హలో ఆస్పిరెంట్స్, తెలంగాణలో వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే తెలంగాణ ఏర్పాటు చేసిన కమిటీలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అరమాముదం అయ్యంగార్ కమిటీ, ఇది 1937లో ఏర్పాటు చేసిరు. స్థానికుల ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలనే అంశంపై ఈ కమిటీని ఏర్పాటు చేసిరు. తర్వాత ఎంఎస్ బారూచ కమిటీ 1939, దీనిలోని అంశం కౌలుదారుల స్థితిగతులను పరిశీలించుట. అండ్ ఎస్కే దార్ కమిటీ, ఇది 1948లో, దీని అంశము దేశవ్యాప్తంగా భాష ప్రముఖ రాష్ట్రాల ఏర్పాటుపై ఈ కమిటీని విధించారు. కాకపోతే ఈ కమిటీ మనకు నివేదిక ఏమని సమర్పించిందంటే, దేశవ్యాప్తంగా భాష ప్రముఖ రాష్ట్రాల ఏర్పాటు కాకుండా పరిపాలన పరంగా విభజించాలని ఇది నివేదిక సమర్పించింది. తర్వాత జేవీపీ కమిటీ, ఈ జేవీపీ కమిటీలో సభ్యులు జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్. 1948లో ఈ కమిటీని ఏర్పాటు చేసిరు. అండ్ పట్టాభి సీతారామయ్య గారు. అయితే భాషా ప్రముఖ రాష్ట్రాల ఏర్పాటుపై దార్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు పరిశీలించడానికని ఈ కమిటీని ఏర్పాటు చేసిరు. కానీ ఈ కమిటీ ఏమని చెప్పింది, దేశవ్యాప్తంగా భాషా ప్రముఖ రాష్ట్రాల ఏర్పాటు అనేది కొన్ని రోజులు వాయిదా వేయాలని చెప్పింది. అదే ఈ దార్ కమిటీ మనకేమని చెప్పింది, భాషా ప్రముఖ రాష్ట్రాల ఏర్పాటు చేయకుండా పరిపాలన పరంగా ఏర్పాటు చేయాలని చెప్పింది. పండిత్ సుందర్లాల్ కమిటీ 1949, జేఎన్ చౌదరి మిలిటరీ ప్రభుత్వ పాలనలో కమ్యూనిస్టులపై, ముస్లింలపై అనేక దాడులు జరిగాయి. వాటి వల్ల నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికని మనకు పండిత్ సుందర్లాల్ కమిటీని నియమించారు. తర్వాత ఏడి గోర్వాలా కమిటీ 1950, అంశం ఏంటంటే 1950 సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రంలో పరిపాలన, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం కోసం సలహాలు, సూచనలు ఇవ్వడం కోసం ఏడి గోర్వాలా కమిటీని మనకు ఏర్పాటు చేసిరు. తర్వాత పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ 1952, ఇది సిటీ కాలేజ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అండ్ చుట్టుపక్కన జరుగుతున్న ఆందోళనలు, అల్లర్లను గురించి ఒక నివేదిక సమర్పించమని మనకు పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీని నియమించారు. ఈ కమిటీలను మనకు వరుస క్రమంలో సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అంశాలను కూడా అడుగుతూ ఉంటారు. మెయిన్ దేనికి ఏ కమిటీని విధించారు, ఏ సంవత్సరంలో విధించారు అనే క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతుంటారు, కాబట్టి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.